అంబాజీపేటలో ఘనంగా ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరి కష్టం వచ్చినా మేమున్నామని ముందుకు వస్తున్నా కూడా మరి అందరి తరపున మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి, అంబాజీపేట నాయకులందరికీ కూడా, వెంకటేశ్వరరావు గారికి, చంద్రబాబు గారికి, అలాగే అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సేవా కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సంతోషం. మరి మహేష్ బాబు అంటే ఒక సినీ హీరోగానే కాకుండా ఒక సేవకుడిగా కూడా మనం గుర్తించవచ్చు. సుమారు 3000 మంది పైబడి చిన్నారులు చిన్న గుండె రాకుండా ఒంటి చేతితో అడ్డుపెట్టిన ఎంతోమంది జీవితాల్లో వెలుగుని అందించిన మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఒక హీరోగా ఉంటూ సంపాదించుకోవడమే కాకుండా కొన్ని కోట్ల మంది హృదయాల్ని కొల్లగొట్టి వాళ్ళందరినీ సరైన మార్గంలో నడిపించడమే ఒక గొప్పతనం. అలాగే ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన వంతు సినీ హీరోగా నటిస్తూ మరి ఆయన కూడా చాలా మంది కౌలు రైతులకు కానీ మన భవన నిర్మాణ కార్మికులకు కానీ ఆయన వంతు సొంత డబ్బు ఇవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది అదే. ఇటు మహేష్ బాబు గారి దగ్గర నుంచి కానీ, మహేష్ బాబు గారి దగ్గర నుంచి కానీ, అటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ మీరు నేర్చుకోవాల్సింది సైలెన్స్ రిలీఫ్ తిరగడం కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళు సంతోషిస్తారు, మీ అందరూ నాయకులుగా మేము సంతోషిస్తాం. మరి మీ ఫ్యాన్స్ అసోసియేషన్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాగే మరీ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మహేష్ బాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అందరూ బాగుంటారు. మీరు కూడా అందరూ కలిసే ఉండండి. ఏదొచ్చినా సరే కలిసి ప్రయాణించండి తప్ప ఈ గొడవలు, ఫ్యాన్స్ మధ్యన గొడవలు మాత్రం దూరం పెట్టండి దయచేసి. అదేవిధంగా మరొకసారి ఈ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. మరి ప్రశాంతమైన వాతావరణంలో ఈ మహేష్ బాబు వేడుకలు, పుట్టినరోజు వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. పంపించండి. ఒకరి తర్వాత ఒకరు రండి. బాగా